మొదటి దినవృత్తాంతములు 27 అధ్యాయము. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలీయుల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కను గూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేట నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగము మీద జబ్దియేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగములో 24,000 మంది యుండిరి. పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికి అధిపతిగా ఉండెను. రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపువారిదియు ఆయిను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలులలో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయ్యుండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీమజాబాదు ఉండెను. నాలుగవ నెలను యోవాబు సహోదరుడైన అసాహేలు నాలుగవ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జబద్యా అతని తరువాత అధిపతి అయెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. ఐదవ నెలను ఇశ్రాహేతీయుడైన షమ్హూతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. ఆరవ నెలను తెవకుయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడునైన హేలెస్సు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. ఎనిమిదవ నెలను జరహీయుల సంబంధుడును హుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. తొమ్మిదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబియెజెరు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. పదియవ నెలను జరహీయుల సంబంధుడును నెటోపాతీయుడునైన మహరై అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతోనీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరినవారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలీయుల గోత్రముల మీదనున్న వారి వివరమేదనగా, జిక్రీ కుమారుడైన ఎలియెజరు రూబేనీయులకు అధిపతిగా ఉండెను. మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. మిఖాయేలు కుమారుడైన ఒమి ఇస్సాకారీయులకు అధిపతిగా ఉండెను. ఓబద్యా కుమారుడైన ఇష్మయా జబూలూనీయులకు అధిపతిగా ఉండెను. అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను. అజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారికి జకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహషియేలు అధిపతిగా ఉండెను. దానీయులకు యెరోహాము కుమారుడైన అజ్రేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను గనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్యయందు చేర్చలేదు. జనసంఖ్యచేయు విషయమున ఇశ్రాయేలీయుల మీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనే గాని దాని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. రాజు బొక్కసముల మీద అదియేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను. అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తిమీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయువారి మీదను భూమిదున్ను వారిమీదను కెలూబు కుమారుడైన యెజ్రీ నియమింపబడెను. ద్రాక్షతోటల మీద రామాతీయుడైన షిమియు, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువచేయు కొట్లమీద షిష్మీయుడైన జబ్దియు నియమింపబడిరి. షెఫేలా ప్రదేశమున నుండు ఒలీవ చెట్లమీదను మేడిచెట్లమీదను గెదేరీయుడైన బయల్ హనాను నియమింపబడెను. నూనె కొట్లమీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువులమీద షారోనీయుడైన షిట్రయ్యు, లోయలలోని పశువులమీద అద్రయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఒంటెలమీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదలమీద మేరోనోతీయుడైన యెహెద్యాహును నియమింపబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తిమీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకముగల ఆలోచనకర్తయయుండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను.
హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహీతోపెలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను.